2025 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 9వ రాశి ధనస్సు రాశి ఫలితాలు. ధనుర్మీనములకు అధిపతి గురువు. కానీ ఈ రాశి వాళ్ళకి శుక్రుడు, శని తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. సరిగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి ఏమీ బాగాలేదు అని చెప్పాలి. ఈ రాశి వాళ్ళకి ఏమీ బాగాలేదు అన్నందువల్ల చాలా కష్టమైనటువంటి టైము. ఎందుకంటే ధనుర్మీనాలకి గురు అధిపతి, మీనంలోకి శని రాబోతున్నాడు, అర్ధాష్టమ శని. ఈ మీన రాశి వాళ్ళకి మార్చి నెల నుంచి 2 సంవత్సరాల 6 మాసాలు బాగా ఇబ్బందికరమైన, చాలా కష్టతరమైనటువంటి ఈ సమయం. ఎప్పుడు కూడానండి, కష్ట సుఖములు కావడి కుండలు అని చిన్నతనంలో తెలుగు పాఠంలో చెప్పారు. ఒక బిందె మోసుకొని రావాలంటే చాలా ఇబ్బంది. భుజాన పెట్టుకొని రాగలం, ఒక చేత్తో పట్టుకొని రాలేము. మరి అట్లాగే 2 బిందెలు ఎట్ట తెస్తాం? కావడి. ఆ కావడి బద్ద ఊపిస్తూ ఉంటుంది, జంపిస్తూ ఉంటుంది. మరి ఆ వాటం మీద కావడిలో 2 బిందెలు కాదు, 4 బిందెలు పెట్టుకొని దూరం నుంచి నీళ్ళు తెచ్చారు. ఎట్లా? దాన్ని బ్యాలెన్స్ మీద తెచ్చారు. సైకిల్ ఎట్లా తొక్కుతున్నాం బ్యాలెన్స్తో, అట్లాగే కావడిలో బిందెలు పెట్టుకొని బ్యాలెన్స్తో తెచ్చారు. అట్లాగే ప్రతి వ్యక్తి కూడా మంచి చెడు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే చేసుకుంటావో నీకు ఎప్పుడు ఎటువంటి సమస్య రాదు. ఈ బ్యాలెన్స్ కావాలి అంటే ప్రతి నెల కూడా మీ పరిస్థితి ఏమిటి, మీ జాతకం ఏమిటి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉన్న గ్రహాల్లో శుక్రుడు, శని తప్పితే ఏ గ్రహం కూడా బాగా లేదు. దానివల్ల 6 గ్రహాలు పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి ఈ ధనస్సు రాశి వాళ్ళు చాలా కష్ట టైము, చాలా జాగ్రత్త పడాలి. ముందు నిత్యం కూడా దేవుణ్ణి పూజించాలి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారాలు చేయాలి. ఆ ఇంట్లో మగవాడైన వ్యక్తి తెల్లవారుజామున లేచి స్నానం చేసి ముందు దీపారాధన చేయాలి. నీ ధనం నిలబడాలి, నీ ఐశ్వర్యం నిలబడాలి, నీవు బాగుండాలి అనేటట్లయితే ముందు తెల్లవారుజామున లేచి దీపారాధన చేయాలి. తెల్లవారి సూర్యుడు ఉదయించగానే సూర్య నమస్కారం చేయాలి. మధ్యాహ్నం 12 గంటలకి సూర్య నమస్కారం చేయాలి. సాయంత్రం 5 గంటలకు కూడా సూర్య నమస్కారం చేయాలి. ఉదయం బ్రహ్మస్వరూపంట సూర్యుడు, మధ్యాహ్నం పూట పరమేశ్వరుట, సాయంకాలం పూట సాక్షాత్ విష్ణుమూర్తిట కనపడేటువంటి దేవుడు సూర్య భగవానుడు. ఆ దేవుణ్ణి పూజించడమే కాక, నీ ఇష్టదైవాన్ని పూజించడమే కాక, నీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైం ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అట్లా చూపించుకున్నట్లయితే మీ జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషాలను పోగొట్టుకుంటే ఎంతైనా మంచి మేలు జరుగుతుంది. ఈ ధనస్సు రాశికి రాబోయే టైము 2 సంవత్సరాల 6 మాసాలు శని వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి. అట్లాగే 6ంట గురువు ఉన్నాడు, ఈ గురువు వల్ల కూడా ఇబ్బందులు కలుగుతాయి. 8ంట కుజుడున్నాడు, ఈ కుజుడు వల్ల కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో జాగ్రత్త పడాలి. కష్టాన్ని కష్టంగా భావించకుండా సుఖాన్ని జాగ్రత్త పరుచుకుంటూ, వచ్చిన ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకుంటూ, మరి జాతకం చూపించుకుంటూ, జాతక రీత్యా ప్రవర్తిస్తూ ఉంటేనే మీ రోజులు బాగా మంచిగా వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ కనుక దెబ్బ తిన్నారు అంటే కుటుంబంలో అందరికీ నష్టమే. ఒక ఇంటి యజమానికి నష్టం జరిగితే కుటుంబంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా నష్టమే జరుగుతుంది. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.